హాయ్ వదినా, వదిన బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం వదినా. అన్నయ్య రీతు బాగున్నారా? అందరం బాగున్నాం వదినా. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. ఎక్కడ రీతు? ఇదిగోండి, ఇక్కడే ఉంది వదినా, రండి. వదిన మన రీతువా? ఫోన్ వాడకూడదు నాన్న, ఫోన్ వాడకూడదు నాన్న ప్లీజ్. రీతు చూడు ఎంత చక్కగా శ్లోకాలు చెప్తుంది. ఫోన్ వాడకూడదు, ఇంట్లో వెళ్ళి చూసుకుందు కూర్చో. చూడు ఎంత చక్కగా చెప్తుంది జై శ్రీకృష్ణ అని. ఫోన్ వాడకూడదు నాన్న, సరేనా? ఇంట్లో వెళ్ళి చూసుకుందు. కూర్చో. అత్త ఇంటికి వచ్చామా? ఫోన్ వాడకూడదు. వెళ్ళి డ్రాయింగ్ వేసుకోతాను. ఏంటి డ్రాయింగ్ వేస్తుందంట రీతు? చూద్దామా? డ్రాయింగ్ వద్దా? వేగలా పోతున్నాను రా, ఇంకా ఫోన్ చూసుకోపో. రీతు డ్రాయింగ్ చాలా చక్కగా వేసావమ్మా. వదిన ఎక్కడ నేర్చుకుంది రీతు డ్రాయింగ్? శ్లోకాలు చాలా బాగా చెప్తుంది. అసలు ఫోనే అడగట్లేదు. నందు చూడు పొద్దుస్తమాను ఫోను ఫోను ఫోను. లేదు వదినా, రీతు కూడా లాస్ట్ మంత్ వరకు ఫోన్ అడిగేది. అవునా? రీతుతో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం వదినా. ఎలా మరి? మన లక్ష్మి ఉన్నారు కదా, అవును. లక్ష్మి పిల్లలు కూడా సేమ్ ప్రాబ్లం అంట. వాళ్ళు నేచర్స్ గిఫ్ట్ లో జాయిన్ చేశారు. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు నేర్చుకున్న శ్లోకాలు అవన్నీ చూసి నేను కూడా రీతుని నేచర్స్ గిఫ్ట్ లో జాయిన్ చేశాను వదినా. అవునా? నేచర్స్ గిఫ్ట్ అంటే ఏదైనా ట్యూషనా లేకపోతే స్కూలా? స్కూలు కాదు, ట్యూషన్ కాదు. మరి అక్కడ ఏం నేర్పిస్తారు? అక్కడ కథలు చెప్తారు, అలాగే గీత నేర్పిస్తారు, ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి వదినా. చాలా బాగుంది, వింటుంటేనే భలే అనిపిస్తుంది నాకే. మన అందుని అక్కడ జాయిన్ చేపిస్తే మన అందు కూడా మీ రీతిలో రెడీ అయిపోతాడేమో అనిపిస్తుంది. ఒకసారి మనం తీసుకెళ్తారా? మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను వదినా. ఈ సండే రీతుని తీసుకువెళ్తాను కదా, అప్పుడు మిమ్మల్ని కూడా అయితే తీసుకువెళ్తాను. సండే మీతో పాటుగా మేము కూడా వస్తాము. అలాగే నందు వదినా. నువ్వు కూడా ఇక్కడ రీతులా చక్కగా ఆర్ట్లు పెయింటింగ్ అన్నీ వేసుకోవచ్చు ఇలా ఫోన్ లేకుండా, సరేనా? వెళ్దామే సండే అత్తతో. వదినా, మన నేచర్స్ గిఫ్ట్ కి వచ్చేసాం వదినా. అవునా? నేచర్స్ గిఫ్ట్ అంటే ఇంత అందంగా ఉంటుందా? నేనేమో ఆఫీస్ లా ఉంటదేమో అనుకున్నాను, కానీ ఇల్లులా చాలా బాగుంది ఇది. లేదు వదినా, నేచర్స్ గిఫ్ట్ అంటేనే నేచర్ వదినా. అవునా? మరి మేడం ఎక్కడా? పదండి, మేడం లోపల ఉన్నారు, రండి వెళ్దాం వదినా. రండి వదినా, మా మేడం ఇక్కడ పిల్లలతో ఉన్నారు. నమస్తే మేడం. జై శ్రీకృష్ణ రాధా. రీతు జై శ్రీకృష్ణ, బాగున్నావా? మేడం, మీరు నేర్పించిన కథలు చెప్తుంది, అలాగే గీత కూడా నేర్పిస్తుంది మేడం మాకు. అమ్మ వాళ్ళకి గీత నేర్పిస్తున్నావా? మంచి పని చేస్తున్నావు, వెరీ గుడ్ రీతు. మేడం, అలాగే మా వదిన కూడా మా రీతిని చూసి బాబుని జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు మేడం. మా వదిన పేరు ఝాన్సీ మేడం. ఓకే, నీ పేరేంటి? నందు. బాగుంది నీ పేరు. ఏంటమ్మా? మేడం బాబు పొద్దుస్తమానం ఫోనే చూస్తుంటాడు మేడం, చూసి నేను తీసుకొచ్చాను ఇక్కడికి. అవునా? ఇలా ఎలా ఆడుకుంటాడు. ఓకే, నీకు ఫోన్ ఎవరు ఇచ్చారు నాన్న? అమ్మ ఇచ్చిందా? ఓకే, ఫోన్ ఎవరు ఇచ్చారండి? నేనే ఇచ్చాను. ఓకే, మరి ఇప్పుడు ఫోన్ మీరే ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫోన్ రోజంతా ఫోన్ తోనే అనుకోవడం కరెక్ట్ కాదు కదా. మరి మీరు ఫోన్ ఇచ్చేటప్పుడే చూసుకోవాలి కదా. ఏం చేస్తున్నారు మేడం? మీరు అన్నారు కదా రోజంతా ఫోనే అని. మేమైతే రోజంతా ఫోన్ లో ఉండమండి. మేము చక్కగా రోజంతా ఆడుకుంటాం, అలాగే కథలు చెప్పుకుంటా ఉంటాం. ఇన్ఫాక్ట్ ఏంటంటే నా పనుల్లో కూడా ఈ పిల్లలంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరే నేర్పిస్తారా? అలా అందరం కలిసి నేర్చుకుంటున్నామండి. నందు దా ఇలారా ఒకసారి. ఏంటో తెలుసా ఇది? ఇప్పుడు ఫోన్ ఇస్తున్నారు, ఫోన్ లో ఏం చూస్తున్నారు? గేమ్స్ ఆడుకుంటున్నారు. అలాగే ఫోన్ లేకపోతే రీతు వచ్చినప్పుడు కూడా రాధగారు నాకు అదే కంప్లైంట్ చెప్పారు, ఫోను లేకపోతే టీవీ అని. ఇప్పుడు పిల్లలకి మీరు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడే మీకు ఒక స్కిల్స్ కోసం చెప్పే ఉంటారే, ఏంటది? LSRW అంటే లిజనింగ్ స్కిల్స్ అని, తర్వాత ఎస్ అంటే స్పీకింగ్ స్కిల్స్ అని, తర్వాత రీడింగ్ స్కిల్స్ అని, రైటింగ్ స్కిల్స్ అని, ఇలా 4 స్కిల్స్ ఉన్నప్పుడు మనం ఫోన్ ఇచ్చి లేకపోతే ఒక టీవీ చూపిస్తే ఏమవుతుంది? టీవీ చూడడం వల్ల ఏమవుతుంది అంటే, ఓకే టీవీలో ఏం చూస్తుంటారు? టీవీలో సహజంగా వీళ్ళు చూసేవేంటి అంటే లిటిల్ కృష్ణ. ఇవి చూడటం వల్ల ఏమవుతుందంటే అమ్మ, ఆ చూసే స్క్రిప్ట్ నే వీళ్ళు పరిమితంగా ఆలోచిస్తారు. అదే మీరు ఏదైనా చెప్పడానికి ట్రై చేసేటప్పుడు, లేదు కథలు, మీరు అసలు ఎప్పుడైనా జాబ్ చేస్తాను కదా, నాకు అవ్వదు, నాకు వర్క్ త్వరగా అయిపోవాలని చెప్పి తనకి ఫోన్ ఇచ్చి నేను త్వరగా ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకొని నేను టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతాను. ప్రాబ్లం మీలోనే ఉంది, ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల్లోనే ఉంది. మీరు ఇప్పుడు టీవీ చూపించడం వల్ల ఏమవుతుందంటే, టీవీలో ఏదైతే వస్తుందో ఆ నాలెడ్జ్ కి వీళ్ళ బ్రెయిన్ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చక్కగా కూర్చోబెట్టి ఒక కథ చెప్పారు అనుకోండి, చెప్పలేదు, మరి కథలు చెప్తేనే కదా వాళ్ళు కథలో ఉండే ఒక స్టోరీని, అంటే కథలో
చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్ ని వీళ్ళు ఒకటి ఇమాజినేట్ చేసుకుంటారు. ఇప్పుడు మా పిల్లలకి ఒక కథ చెప్తాను. మళ్ళీ కూర్చోబెట్టి ఎప్పుడు పిల్లలతో ఉండలేదు మేడం. మీరు ప్రత్యేకించి కూర్చోబెట్టక్కర్లేదు. మనం ఒక పని చేస్తున్నాం, ఇప్పుడు మనం ఒక చపాతీ చేయాలండి, మనం చేస్తూ ఉంటాం. పిల్లలు ఇదిగోండి పాప కూడా చేస్తాను మేడం. చేసేటప్పుడు మీరు పిల్లల్ని కూడా ఏం చేస్తారంటే పనుల్లో ఇన్వాల్వ్ చేయండి. ఏది నాన్న ఇలా చేయి, పనుల్లో ఇన్వాల్వ్ చేయండి. ఫోన్ ఇచ్చేస్తాను, నాకు వర్క్ త్వరగా అవ్వాలని నేను ఫోన్ ఇచ్చి నేనే చేసేసుకుంటాను. అలా కాదు, చక్కగా మనం పని చూడండి. ఇప్పుడు తను ఎలా చేసింది అనేది కాదు కదండి. సో పనుల్లో మనం ఇలా ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకి మనతో పాటే ఉంచుకుంటేనే పిల్లలు ఏదైనా వింటారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఫోన్ ఇవ్వడం వలనో లేకపోతే టీవీ చూపించడం వలనో వీళ్ళకి వేరే ప్రపంచంతో ఇంకా పని లేకుండా పోతుంది. అందుకనే మీ మాట కూడా వినట్లేదని చెప్తున్నారు కదా. అలాగే అమ్మ నీకు కథ చెప్పలేదు కదా. రీతు, మనం ఒక కథ చెప్పుకున్నాం కదా నాన్న, మీకు కూడా ఒక కథ చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఆ కథ చెప్పునా? ఓకే, సో చెప్పుకుందామా? ఓకే. అనగనగా ఒక పెద్ద అడవి ఉందంట. ఏముంది? ఒక పెద్ద అడవి ఉందంట. అడవిలో ఏమేమి ఉంటాయి? సింహం, పులి, ఇంకా నక్క, ఇంకా ఏముంటాయి? బోల్డ్ అని జంతువులు ఉంటాయంట. ఓకేనా? అలాగే కుందేలు, తాబేలు కూడా ఉంటాయంట. తర్వాత చేద్దామా మనం తర్వాత చేద్దాం ఇది. అప్పుడు ఏమైందంటే ఒకరోజు సింహం వచ్చి అందరికీ కూడాను మీ అందరికి ఒక కాంపిటీషన్ పెడతాను అన్నదంట. మీ అందరికీ కాంపిటీషన్ అంటే ఇష్టమేనా? ఓ సూపర్ కదా. ఏం కాంపిటీషన్ పెడతాను అన్నది అని అన్నీ ఆలోచిస్తున్నాయి. అంటే ఎలా ఆలోచిస్తున్నాయి? ఇలా ఆలోచిస్తున్నాయి. అంటే ఎలా ఆలోచిస్తున్నాయి? ఇలా ఆలోచిస్తున్నాయి. ఎలా ఆలోచిస్తున్నాయి రీతు? వెరీ గుడ్. అప్పుడు సింహం పిలిచి మీ అందరికీ కూడా రన్నింగ్ కాంపిటీషన్ పెడతాను అన్నదంట. ఓకేనా? సో రన్నింగ్ కాంపిటీషన్కి ఎవరెవరు వచ్చారో తెలుసా? చిరుతపులి వచ్చిందంట. చిరుతపులి చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా, పరిగెడుతుందా? అలాగే తాబేలు వచ్చిందంట. తాబేలు చాలా స్లోగా నడుస్తుంది కదా. అలాగే కుందేలు కూడా వచ్చిందంట. నీలా కుందేలు చాలా షార్ప్గా ఉంటుందంట. సో సింహం ఏం చేసిందంట? విజిల్ వేసిందంట. ఏం చెప్పింది? రెడీ 1 2 3 అన్నదంట. అప్పుడు ఫాస్ట్గా కుందేలు చెంగు 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 చెంగుమని ఎగురుకుంటూ వెళ్తుందంట. ఓకేనా? తాబేలు మాత్రం చాలా స్లోగా నడుస్తుందంట. తాబేలు మరి చాలా పెద్దది కదా. ఎలా పెద్దది? ఉంటుంది కదా దాని బాడీ. పాపం నడవడం చాలా కష్టం కదా, అందుకని స్లోగా వాక్ చేస్తుందంట. కుందేలు మాత్రం చాలా లైట్ వెయిట్ కదా మీలాగనే, అందుకని కుందేలు ఏం చేస్తుందంట? ఫాస్ట్గా ఎగురుకుంటూ వెళ్ళిపోతుందంట. ఓకేనా? సో ఇంతకీ రన్నింగ్ రేస్లో ఎవరు ఫాస్ట్ వస్తారు? తాబేలా, కుందేలా? కుందేలు అంటే చక్కగా చిన్నదే ఉంటుంది కదా, ఇలా 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 ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది అనుకున్నాం. మరి తాబేలు చాలా బరువుగా ఉంటుంది కదా, అందుకని వాక్ చేయడానికి స్లోగా వెళ్తుంది. మన అందరం కూడా కుందేలు ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నాం కదా, కాదు. ఎవరు వస్తారు? తాబేలు. ఓకేనా? ఎందుకు? కుందేలు ఏమనుకుంది? నేనే ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనుకుంది కదా, అందుకనే నేను ఎలాగో ఫాస్ట్గా వెళ్ళిపోతాను కదా అని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందంట. చక్కగా టీవీ చూసుకొని అలా రెస్ట్ తీసుకుంటుందంట. ఈ లోపల తాబేలు ఏం చేసింది? నెమ్మదిగా ఓకే తను టీవీ చూసుకొని అలా టీవీలో ఉండిపోయింది కదా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతానని చెప్పేసి తాబేలు వెళ్ళిపోయిందంట. నందు చాలా బాగా వింటున్నాడు మేడం, సెల్ ఫోన్ వదిలేసి చక్కగా వింటున్నాడు. సెల్ ఫోన్ వదిలేసే కాదమ్మా, మనం ఇంట్రెస్ట్ పెట్టేది ఏదైనా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు అలాగే వింటారు. ఇక్కడ ప్రాబ్లం మన వైపు ఉంచుకొని పిల్లల్ని అనడం ఎంతవరకు చెప్పండి. ఇప్పుడు పిల్లలకి ఏదైనా మనం చూపించామనుకోండి, చూపించిన దాంట్లో మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అలా కాకుండా మనం చెప్పామనుకోండి, నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి మీ అబ్బాయి ఆన్సర్ చెప్తున్నాడా లేదా, సో చెప్తే ఏమవుతుంది అంటే వింటారు. దాన్నే మనం LSRW స్కిల్స్ అంటాం. చిన్నప్పుడు మన అందరికీ స్కూల్స్ లో చెప్పేదే. అందున ప్రైమరీలో చిన్నపిల్లలకి స్పెషల్లీ LSRW స్కిల్స్ గురించి చాలా ఎక్కువగా చెప్తారు. లిజనింగ్ స్కిల్స్ అన్నమాట. మనం ఇలా కథ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ కథ గురించి చక్కగా వింటారు అనమాట. ఇలా వినడం వల్ల ఆ కథలో ఉండే క్యారెక్టర్స్ ని వాళ్ళు ఊహించుకుంటారు. నీకు ఎందుకే ఆ కథలో బోల్డ్ అని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, బోల్డ్ అని యానిమల్స్ ఉన్నాయి కదా, ఏ యానిమల్ అంటే ఇష్టం? నీకే యానిమల్ అంటే ఇష్టం? వెరీ గుడ్. ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ ఇలా ఉంటుంది అనేది వాళ్ళ మైండ్ లోకి వస్తుంది. అదే మనం చూపించేసాం అనుకోండి, ఓకే ఎలిఫెంట్ అంటే ఇలాగే ఉంటుంది కదా, ఎలిఫెంట్ గురించి వాళ్ళు ఆలోచించాలి, పులి గురించి వాళ్ళు ఆలోచించాలి. అలా ప్రతిదాన్ని కూడాను మనం రైట్ బ్రెయిన్ యాక్టివ్ చేస్తూ చెప్పాలన్నమాట. మేడం ఇవన్నీ ఏంటి మేడం, ఇది డిఫరెంట్ గా ఉన్నాయి ఒకటి? డిఫరెంట్ ఏమి లేదమ్మా, పిల్లలకి రొటీన్ ప్యాటర్న్స్ నుంచి కొంచెం మనం ఒక యూటర్న్ అనే చెప్పాలన్నమాట. ఏది నందు ఇలారా
ఇలా ఏంటి అంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇలా ఇసుక మీద రాయించడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కొంచెం కాన్సన్ట్రేటెడ్ అవుతారు అవును మేడం. అలా అవ్వడం. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి పాప చపాతి ఎంత బాగా చేసిందో చూసారా. చాలా ఎలాగో బాగా మనం చేసింది ఇంట్లో మేడం. పనులు చేసుకుంటా ఉంటాం. మనం పనులు చేసుకున్నప్పుడు మనం ఏమంటే పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు మనతోనే ఉంటారు, వాళ్ళకు కూడా ఒక డిసిప్లిన్ వస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పుడు ఎంత చక్కగా మనం ఈ రాళ్ళతో ఆడుకునే వాళ్ళం మేడం. ఇప్పుడు ఈ అవును. పిల్లలకి అసలు ఇస్తున్నావా? లేదు ఇలా మేడం. ఆడడం వల్ల ఆడతావా నువ్వు? దా ఇలా ఇలా ఆడడం వల్ల ఏమవుతుందంటే చూడండి కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఏది బాగుంది. ఇలా ట్రై చేయి. వెరీ గుడ్. ఇంకా ఇలా చూసారా, ప్రతిదీ మనకి మన దగ్గరలోనే కనిపిస్తా ఉంటుంది, కానీ మనం ఏంటంటే వాటిని యూజ్ చేసుకో, అవును మేడం. పిల్లలకి చెప్పడానికి కూడా ట్రై చేయం. నేను ఫోన్ ఇచ్చేస్తా మేడం, లేకపోతే టీవీ ఆన్ చేసి పెట్టేస్తాను. అదేనమ్మా, ఎంతసేపు ఏంటంటే మనం ఈ పిల్లలకి ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేసేస్తున్నాం అనుకుంటున్నాం గానీ అదే. అది ఏం మనకి చేస్తారు మేడం దీంతో? ఈ బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ ని కూడా ఈ మూడింటిని కూడా ఒకే దాంట్లో వేయండి. ఓకే, బాగుంది మేడం. ఇది చాలా అంటే దీనిపైన ఫోకస్ అలా పెట్టాలి, లేకపోతే ఇందులో వెళ్ళావు. ఇలా ఫోకస్ చేయటానికి, రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయటానికి మనం కథల రూపంలోని, అలాగే శ్లోకాల రూపంలోని, ఇలా చిన్న చిన్న గేమ్స్ రూపంలోని బోల్డ్ అని చేస్తూ ఉంటామమ్మ మన నేచర్స్ గిఫ్ట్ బాగుంది మేడం, సో చాలా పిల్లల్ని బాగుంది. ఏంటంటే ఆదివారం వచ్చేటప్పటికి మనం ఎలాగో ఏదో ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ నే మనం వాళ్ళతో ఎక్కువగా స్పెండ్ చేయడానికి మనం పెట్టుకున్నాం ఆదివారం అయితే అనుకోండి. కొత్త మూవీ చూస్తాం మేడం మా ఇంట్లో అయితే. ఇలా చూసారా, ఈ పాప ఎంత చక్కగా ఇలా కట్ చేసింది అనమాట. మనం మామూలుగా ఏంటంటే బాడీ పార్ట్స్ అంటే వేసేస్తాం, అవును అలా మేడం. కాకుండా ఇదేంటి నాన్న, ఇదేంటిది, ఏ పార్ట్ శోభ. ఇది? ఇయర్. హెడ్. ఓకేనా. ఇదేంటి, ఇదేంటి పోనీ, ఇవేంటి లెగ్స్. లెగ్స్. ఓకేనా. సో ఇలా చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఓకే మేడం. అంతకు మించి ఇంకా ఏమీ లేదమ్మా. పిల్లలతో మనం ఉండాలి, పిల్లలు కూడా మనతో ఉండాలి అనుకునేటప్పుడు మేము ఇలా మనం కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడం మేడం. మీరు ఆడిస్తే పిల్లలు ఆడతారండి. ఓకే, మీరు మాట్లాడితే, మీరు కథలు చెప్తే, మనకప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేవారు కాబట్టి అవును కథలు మేడం. చెప్పేవారు. ఇప్పుడు ఆ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి మనమే కొన్ని కథలు చెప్తూ ఉండాలి. ఓకే. ఓకేనా అండి. బాగుందా, ఈరోజు బాగా ఎంజాయ్ చేశారా? ఈ వీక్ అంతా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి, సరేనా? బాగుందా? ఓకే అయితే. సో జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అమ్మ. ఓకే.